Good morning, girls. I am Ramya Krishna from Chemistry Department, CRR College for Women. మీకు సిలబస్లో యూనిట్ 4 టాపిక్ ఏంటంటే ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ అనే చాప్టర్ ఉంది. సో ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అనే టాపిక్ ఉంది. సో ఇన్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we know about the definition of amino acids. సో చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ ఎమైనో గ్రూప్స్ అండ్ వన్ ఆర్ మోర్ యాసిడ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ ఎమినో యాసిడ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఎమైనో గ్రూప్స్ కానీ ఆర్ యాసిడ్ గ్రూప్స్ కానీ వన్ ఆర్ మోర్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమంటారు? ఎమినో యాసిడ్స్ అని అంటాం. సో ఎమినో గ్రూప్ ఉండాలి, యాసిడ్ గ్రూప్ ఉండాలి. సో వాటిని ఎమినో యాసిడ్స్ అని అంటాం. సో అందులో మీకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ చెప్తున్నారు. So amino acids are classified into 4 types basing on the position of amino group. So these are, basing on the position of amino group ni base cheskuni amino acids ni mottham 4 types ga divide cheskunaru. So అందులో వచ్చేసి ఫస్ట్ వన్, సో చూడండి ఇది ఆల్ఫా అమైనో యాసిడ్, దీన్ని ఆల్ఫా అమైనో యాసిడ్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, మీకు ఇందులో కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మెయిన్ వచ్చేసి అమైనో యాసిడ్ అని అంటే ఏ గ్రూప్స్ ఉండాలి? ఎమినో గ్రూప్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కార్బాక్సిల్ యాసిడ్ గ్రూప్ ఉండాలి. సో ఇక్కడ ఆల్ఫా కార్బన్ దగ్గర మనకి ఏముంది అని అంటే ఎమినో గ్రూప్ అనేది ఉంది కాబట్టి, ఆల్ఫా కార్బన్ దగ్గర ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ఫా ఎమినో ప్రొపియోనిక్ యాసిడ్ మొత్తం 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి మెయిన్ ఫంక్షనల్ గ్రూపు యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి, సో ఆల్ఫా కార్బన్ దగ్గర ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ఫా ఎమినో ప్రొపియోనిక్ యాసిడ్ అని అంటాం. సో దీన్ని ఎగ్జాంపుల్కి దేనికి చెప్తున్నారు అని అంటే ఆల్ఫా ఎమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్ కింద దీన్ని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీటా ఎమినో యాసిడ్స్. సో బీటా ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి బీటా ఎమినో ప్రొపియోనిక్ యాసిడ్. సో ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, మొత్తం 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపియోనిక్ యాసిడ్ అని అంటున్నాం. అందులో బీటా కార్బన్ దగ్గర ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి బీటా ఎమినో ప్రొపియోనిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బీటా ఎమినో యాసిడ్. అలాగే గామా ఎమినో యాసిడ్. సో ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి బ్యూటరిక్ యాసిడ్ అని అంటున్నాము. అలాగే గామా కార్బన్ దగ్గర ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి వాటిని గామా ఎమినో బ్యూటరిక్ యాసిడ్ అని అంటాం. సో దీన్ని గామా ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎమినో యాసిడ్స్ని ఆల్ఫా ఎమినో యాసిడ్స్, బీటా ఎమినో యాసిడ్స్, గామా ఎమినో యాసిడ్స్ అని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకోవడం జరిగింది. సో ఆఫ్ దీస్ అమైనో యాసిడ్స్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆర్ ఇంపార్టెంట్. మూడిట్లోనూ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సిన్స్ దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అమైనో యాసిడ్స్ని ఇంకెలా చెప్పుకోవచ్చు డెఫినేషన్ అని అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ అమైనో యాసిడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ అమైనో యాసిడ్స్ అని కూడా అంటాం. సో జనరల్ ఫార్ములా ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్స్కి కనుక తీసుకున్నట్లయితే సో జనరల్ ఫార్ములా ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఈజ్ దిస్ వన్. ఇలా ఉంటుంది. ఏముండాలి? కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉండాలి, ఎమినో గ్రూప్ ఉండాలి, ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, అలాగే ఒక హైడ్రోజన్ ఆటం అనేది ఉంటుంది. సో ఆల్ఫా అమైనో యాసిడ్కి జనరల్ ఫార్ములా అది. నెక్స్ట్ వన్, ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆర్ అప్టైన్డ్ బై ద హైడ్రాలసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ని తీసుకుని హైడ్రాలసిస్ చేసినట్లయితే కనుక ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి వస్తాయి. సో ప్రోటీన్స్ ఆన్ హైడ్రాలసిస్ ఫార్మ్స్ 25 మాలిక్యూల్స్. ప్రోటీన్స్ని తీసుకుని హైడ్రాలసిస్ చేసినట్లయితే మొత్తం 25 మాలిక్యూల్స్ వస్తాయి. అందులో 23 వచ్చేసి ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉంటాయి, 2 వచ్చేసి ఇమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఆల్ఫా అమైనో యాసిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో దేని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తున్నారు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అమైనో యాసిడ్, సెకండ్ వన్ వచ్చేసి బేసింగ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. ఒకటేమో నేచర్ ఆఫ్ అమైనో యాసిడ్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తున్నాం ఆల్ఫా అమైనో యాసిడ్స్ని, అలాగే ఇంకోటి వచ్చేసి ఫంక్షన్ ఇన్ ద బాడీని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ టైప్ చూద్దాము, అంటే బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అమైనో యాసిడ్ని తీసుకుని చూద్దాము. సో బేసింగ్ ఆన్ ద నేచర్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. నేచర్ని బేస్ చేసుకుని ఆల్ఫా అమైనో యాసిడ్స్ని మొత్తం ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం? 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆలిఫాటిక్, సెకండ్ వన్ వచ్చేసి అరోమాటిక్, థర్డ్ వన్ వచ్చేసి హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్. సో ఆలిఫాటిక్, అరోమాటిక్ అండ్ హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్ అని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నారు బేసింగ్ ఆన్ నేచర్ని బేస్ చేసుకుని.
సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎమినో యాసిడ్ని బేస్ చేసుకుని ఆలిఫాటిక్ అరోమాటిక్ అని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ ఆలిఫాటిక్ అమినో యాసిడ్స్ చూద్దాము. ఆలిఫాటిక్ అమినో యాసిడ్స్ని మళ్ళీ ఎన్ని టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నారు? 3 టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. చూడండి ఏంటంటే ఎసిడిక్ అమినో యాసిడ్స్, బేసిక్ అమినో యాసిడ్స్ అండ్ న్యూట్రల్ అమినో యాసిడ్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూడండి. న్యూట్రల్ అమినో యాసిడ్స్ అంటే వాటిని ఏమని అంటున్నారు? మోనో ఎమినో మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓన్లీ న్యూట్రల్ అని అంటే ఒక ఎమినో గ్రూప్ ఉంటుంది, అలాగే ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే అమినో యాసిడ్ అంటే అంతే కదా, ఏమేమి గ్రూప్స్ ఉండాలి? ఎమినో గ్రూప్ ఉండాలి, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉండాలి. వాటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? న్యూట్రల్ అమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు అని అంటే గ్లైసిన్, ఎలనిన్, సెరైన్, థ్రియోనైన్, వాలిన్, ల్యూసిన్, ఐసోలూసిన్. సో ఇవి అన్నీ కూడాను మొత్తం ఈ 7 టైప్స్ అంతా కూడాను వచ్చేసి న్యూట్రల్ అమినో యాసిడ్స్ కిందకి ఇచ్చారు. సో అబ్రివేషన్ ఎలా ఇస్తారు అని అంటే ఫస్ట్ 3 లెటర్స్ని కలిపి అబ్రివేషన్ కింద ఇస్తారు. సో గ్లైసిన్ తీసుకున్నట్లయితే GLY అని ఇచ్చాం, ఎల్నిన్ తీసుకున్నట్లయితే ALE అని ఇచ్చాం. అలా ఫస్ట్ 3 లెటర్స్ని తీసుకుని అబ్రివేషన్ కింద ఇస్తారు. వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా పక్కన డ్రా చేశారు చూడండి అమ్మ. స్ట్రక్చర్స్ చూడండి. గ్లైసిన్ అయితే NH2 CH2 COH ఉంటుంది. అదే ఎలనిన్ అయితే CH3 CH NH2 COOH ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇందులో ఎక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే ప్రతి దానికి కూడాను COOH గ్రూపు NH2 గ్రూపు ఒకటే ఉంటుంది. కార్బన్కి COH గ్రూపు NH గ్రూప్ అనేది ఒకటే ఉంటుంది. సో ఇందులో చూడండి మీకు అక్కడ వ్యారీ అయ్యేదల్లా ఏంటి అని అంటే ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫంక్షనల్ గ్రూప్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో మీరు ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఆల్కైల్ గ్రూప్ యొక్క డిఫరెన్స్ చూసుకోండి. సో ఇటువైపు ఉన్నాయన్నీ కూడా ప్రతి దానికి కూడా ప్రతి అమైనో యాసిడ్కి కూడాను మీకు డిఫరెన్స్ ఇందులో వస్తుంది, ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ అయితే NH2 CH2 COH ఉంటుంది, ఎలనిన్ అయితే CH3 CH NH2 COH ఉంటుంది. సెరైన్ అయితే కనుక ఆల్కైల్ గ్రూప్ ఏముంటుంది మీకు అక్కడ CH2OH అనేది ఉంటుంది. అదే మీకు థ్రియోనైన్ అయితే కనుక CHOH CH3 ఉంటుంది. అంటే ఈ మొత్తం అంతా గ్రూప్ కామన్, అందుకని అది చెప్పట్లేదు. CH NH2 COH అనేది ప్రతి దానికి కామన్ గానే ఉంటుంది. అలాగే వాలిన్ అయితే కనుక CH3 twice CH అనే గ్రూప్ వ్యారీ అవుతూ ఉంటుంది. అదే ల్యూసిన్ అయితే కనుక CH3 twice CH అనే గ్రూప్, అలాగే CH2 కూడా ఉంటుంది. ఐసోలూసిన్ అయితే కనుక CH3 CH2 CH CH3 అనేది గ్రూప్ అనేది వ్యారీ అవుతుంది. సో ఇది న్యూట్రల్ అమినో యాసిడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎసిడిక్ అమినో యాసిడ్స్. చూడండి ఎసిడిక్ అమినో యాసిడ్స్ని ఎలా చెప్తారంటే మోనో ఎమినో డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్తాం. మోనో ఎమినో డైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏముండాలి? ఒక ఎమినో గ్రూప్ ఉండాలి, 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్ ఉండాలి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు? ఆస్పార్టిక్ యాసిడ్, ఆస్పర్జీన్, గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామిన్. సో వాటికి అబ్జర్వేషన్స్ ఇవ్వనమాట. ఫస్ట్ 3 లెటర్స్ని కలిపి అబ్జర్వేషన్స్ కింద ఇస్తారు. అందులో ఆస్పర్టిక్ యాసిడ్ అని అంటున్నాము. ఏముండాలంట? కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ 2 ఉండాలి, ఎమినో గ్రూప్ మాత్రం ఒకటే ఉండాలి. ఇక్కడ చూడండి 2 COH గ్రూప్స్ ఉన్నాయి, ఎమినో గ్రూప్ మాత్రం ఒకటే ఉంది. ప్రతి దానిలోనూ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎమినో గ్రూప్ అనేది ఒకటే ఉంటుంది, COH గ్రూప్స్ మాత్రం 2 ఉంటాయి. ఆస్పర్జీన్ అంటున్నాం కాబట్టి ఆస్పర్జీన్కి మాత్రం ఫంక్షన్ గ్రూప్ ఏముంటుందంటే CONH2 అనేది ఉంటుంది. అలాగే గ్లూటామిన్ కూడా CONH2 అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ అమినో యాసిడ్స్. సో బేసిక్ అమినో యాసిడ్స్ అంటే ఎలా చెప్తున్నారు? డై ఎమినో మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే 2 ఎమినో గ్రూప్స్ ఉండాలి, ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉండాలి. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్జినిన్, లైసిన్, హైడ్రాక్సీ లైసిన్, ఈ 3 చెప్తున్నారు. సో మీకు ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఏముండాలి? ఇందులో డై ఎమినో మోనో కార్బాక్సిలిక్ యాసిడ్ అని అంటున్నారు. ఈ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఒకటే ఉంటుంది, ఎమినో గ్రూప్స్ మాత్రం 2 ఉంటాయి. చూడండి ప్రతి దానిలోనూ 2 కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవే కాకుండా వీటితో సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్ అని చెప్తున్నారు. అంటే అందులో ఖచ్చితంగా ఏ ఆటం ఉండాలి? సల్ఫర్ అనేది ఉంటుంది. అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిస్టీన్, సిస్టైన్, మిథియోనైన్ అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే NH2 COHతో పాటుగా ఏ గ్రూప్ ఉంటుంది? సల్ఫర్ గ్రూప్ కూడా ఉంది అబ్జర్వ్ చేసినట్లయితే. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అమినో యాసిడ్స్ని బేస్ చేసుకుని ఇన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు అమినో యాసిడ్స్ని, ఆల్ఫా అమినో యాసిడ్స్ని. సో ఇప్పుడు వరకు మనం చూసిందంతా కూడా ఆలిఫాటిక్ అమినో యాసిడ్స్ని చూసాము. ఇప్పుడు వచ్చేసి ఆరోమాటిక్ అమినో యాసిడ్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ వన్ ఫినైల్ ఎలనిన్. సో PHE అని ఇస్తున్నారు అబ్జర్వేషన్. ఫినైల్ ఎలనిన్ అని అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గ్రూప్ మాత్రం సేమే, CH NH2 COH గ్రూప్ అనేది సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఫినైల్ అంటున్నాం కాబట్టి CH2 C6H5ని ఫినైల్ గ్రూప్ అని అంటాం.
సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. నెక్స్ట్ థైరోసిన్. థైరోసిన్ కనుక చూసినట్లయితే పారా పొజిషన్లో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఫినైల్ గ్రూప్కి ఉంటుంది. సో ఇది స్ట్రక్చర్. థైరాక్సిన్ చూసినట్లయితే కనుక 2 బెంజీన్ గ్రూప్స్ ఉంటాయి, మధ్యలో ఆక్సైడ్ రింగ్ అనేది ఉంటుంది ఆ రెండిట్ల మధ్యలో. సో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది పారా పొజిషన్లో ఉంటుంది. ఇది థైరాక్సిన్ స్ట్రక్చర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్. అందులో మనకి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ప్రోలీన్ అనమాట. సో అందులో వచ్చేసి ప్రోలీన్ని PRO అని అంటాము. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే NH గ్రూపు COH గ్రూపు కూడా పైరోల్ రింగ్తో కంబైన్ అయ్యి ఉంటాయి అనమాట. పైరోల్ రింగ్ దగ్గర COH గ్రూప్ ఉంటే దాన్ని ప్రోలీన్ అని అంటాం. ఇది హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. సో అలాగే హైడ్రాక్సీ ప్రోలీన్ కూడా చెప్తున్నాము. సో హైడ్రాక్సీ ప్రోలీన్ అంటే పైరోల్కి COH గ్రూప్ ఉండాలి, హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండాలి. ట్రిప్టోఫాన్ అని అంటున్నాము. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. అలాగే హిస్టిడిన్ అని అంటున్నాము. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అనమాట. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఫర్ హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్. అలాగే సెకండ్ టైప్ వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ని చూద్దాము. అమాంగ్ 25 అమైనో యాసిడ్స్ certain may be synthesized in the body while others cannot be synthesized in the body for normal growth. కొన్ని అమైనో యాసిడ్స్ తీసుకున్నట్లయితే అవి బాడీలో సింథసైజ్ అవుతాయి, అలాగే కొన్ని అవి సింథసైజ్ అవని కూడా ఉంటాయి ఫర్ నార్మల్ గ్రోత్కి. దీస్ మస్ట్ బి సప్లైడ్ ఇన్ ద డైట్. అవన్నీ కూడా ఏంటి అని అంటే సింథసైజ్ అవని అవన్నీ కూడా ఇందులో డైట్లో సప్లై చేయడం జరుగుతుంది. దేర్ ఫోర్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ కాల్డ్ డిస్పెన్సిబుల్ ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏమంటాం, డిస్పెన్సిబుల్ ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటాం. అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్లైసిన్, ఎలనైన్, సిరైన్, సిస్టీన్ ఇవన్నీ కూడా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కిందకు వస్తాయి. While those of second category are known as indispensable or essential amino acids, a deficiency in any one of the essential amino acids prevents growth in young animal and may even cause death. Essential amino acids బాడీ ఖచ్చితంగా ఉండాలి. వాటి యొక్క డెఫిషియన్సీ కనుక వచ్చినట్లయితే ఏం జరుగుతుంది, గ్రోత్ అనేది ఉండదన్నమాట, అండ్ ఈవెన్ కాజ్ డెత్. The important 10 essential amino acids and their symbols are. సో ఇవన్నీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. థ్రియోనైన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, లైసిన్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనమాట. మిథియోనైన్, ఫినైలలైన్, ట్రిప్టోఫాన్, ఆర్జినిన్, హిస్టిడిన్. సో పక్కన వాటి యొక్క అబ్రివేషన్స్ కూడా ఇచ్చారు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో అవుట్ ఆఫ్ దీస్ 8 ఆర్ ఇంపార్టెంట్ అండ్ 2 ఆర్ లెస్ ఇంపార్టెంట్. అందులో కనుక తీసుకున్నట్లయితే ఆర్జినిన్, హిస్టిడిన్ అనేవి లెస్ ఇంపార్టెంట్, రిమైనింగ్ 8 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ ఏంటి ఈ చాప్టర్కి అని అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ బై G. Marie Laudon, పుర్డి యూనివ్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై బాల్ అండ్ అరుణ్ బాల్. అలాగే ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై I.L. Feenar వాల్యూమ్ 1. సో ఈ 3 బుక్స్ సజెస్ట్ చేస్తున్నారు టాపిక్కి. సో థ్యాంక్ యూ ఆల్.